ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా మార్కు సువార్త 4వ అధ్యాయము 39-40 వచనాలు చదువుకుందాం. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మడమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక ఉంచలేకున్నారా అని వారితో చెప్పాను. చిన్న దోణె, పెద్ద తుఫాను, కానీ యేసు ఆ దోణిలో ఉన్నాడు అన్న సంగతి శిష్యులు మర్చిపోయిన పరిస్థితి. చిన్న దోణైనా పెద్ద దోణైనా యేసు మనతో ఉంటే అదే స్వర్గం లేదా అదే సమృద్ధి, అన్నిటికీ రక్షణ కూడా యేసే అన్న విషయం వారు మర్చిపోయారు. చిన్న దోణె తుఫాను తట్టుకోలేకపోతుంది అని మాత్రమే భయపడిపోయి ఆందోళన పడిపోయి యేసు ప్రభువుని లేపినట్లు చూస్తున్నాం. యేసు ప్రభువు లేచి గాలితో మాట్లాడుతున్నాడు. గాలితో సరాసరి ఎదురుగా దాన్ని గద్దించాడు. అలానే మరి తుఫాన్ని కూడా, సముద్రాన్ని కూడా గద్దించినట్లుగా చూస్తున్నాం. సర్వ సృష్టికర్త, సర్వ సమృద్ధి కలిగినవాడు, సర్వ అధికారం కలిగిన వాడుగా ఈ వాక్యం మనకు బోధిస్తుంది. ఎలాగైతే దెయ్యాల్ని గద్దించాడు అని వాక్యంలో వాడబడినటువంటి మాట, గ్రీక్ మాట, అదే మాట ఇక్కడ వాడబడింది. గాలిని గద్దించి అంత శాసనంతో, అంత ధైర్యంతో లేదా అంత అధికారంతో మరి సృష్టితో మాట్లాడుతున్నటువంటి దేవుడు, నీ సమస్యలు నా సమస్యలు ఎంతో చిన్నవి కదా, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మకలేరా అని అడుగుతున్నాడు. ఒకవేళ యేసు ప్రభు ఇదే ప్రశ్న మనకి ఈరోజు అడిగినప్పుడు మన దగ్గర సమాధానం కావాలి. ఆయన మన చిన్న దోణిలో ఉన్నాడు. మీకు ఇంకా నమ్మిక లేదా? మీతో నేనున్నప్పుడు ఎంత పెద్ద తుఫానైనా కూడా మీ దోణిను ఏమి చేయలేదు. దోణిలో నీళ్లు వచ్చినాయి, వాళ్ళకి సాధారణంగా మరి దోణి మునిగిపోతున్న ఆందోళన ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా దోణిలో నేనున్నాను అని మర్చిపోయారా అని యేసు ప్రభు వాళ్ళని అడుగుతున్నాడు. మరి ఈ విశ్వాసము మనకు కావాలి. మరి యేసు ప్రభు మనతో ఉంటే తుఫాను కంటే కూడా గొప్ప ధైర్యం మనకుంది. మరి గాలి కంటే కూడా గొప్ప ధైర్యం మనకు ఉంది అన్న విషయం మర్చిపోతున్నాం. మన చిన్న ప్రయాణంలో యేసు ప్రభు మనతో ఉన్నాడు. ఎంత పెద్ద తుఫాన్లు కొట్టినా, ఎంత భయపెట్టే పరిస్థితులు వస్తున్నా, నీళ్లు నిండిపోయేటువంటి పరిస్థితులు వస్తున్నా యేసు ప్రభు మనతో ఉన్నాడు. మీరెందుకు భయపడుచున్నారు అని యేసు ప్రభు అడుగుతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగుదాం. దేవుడు మనందరి పట్ల కృప చూపునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగండమైన యేసయ్యా, స్తుతికి పాత్రుడా ప్రభా, మరి మేము భయపడుతున్నాం నాయన, మాకున్న పరిస్థితులను బట్టి. గాలిని, సముద్రాన్ని శాసించిన వాడివి, అదే గొప్ప దేవుడు, మా దేవుడు అన్న విషయం ఈరోజు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. మా పరిస్థితులు అవి ఎటువంటివైనా కూడా నీవు ఈరోజు గద్దించి నిమ్మలపరిచి నీ ఆధీనంలో తీసుకున్నందుకు కృతజ్ఞతలు ప్రభా. మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.